మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. చిన్నపిల్లలు సినిమా ప్రభావాల వల్ల లేదా స్నేహితులు చెప్పడం వలన కొన్ని అవసరం లేని విషయాలను నేర్చుకుంటున్నారు. ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు నేర్చుకోకుండా పూర్తి స్థాయిలో చెడు విషయాలలో పీజీ చేస్తున్నారో పిల్లలు. సినిమాలు చూసి వాటిలో ఏ విధంగా అయితే హీరోలు లేదా విలన్లు వ్యవహరిస్తారో అదేవిధంగా వీరు కూడా నిజ జీవితంలో వ్యవహరించాలని భావిస్తారు. దానికోసం స్నేహితులతో పందాలు కట్టి మరీ జీవితాన్ని చెడగొట్టుకున్న ప్రయత్నం చేస్తారు. కానీ ఖచ్చితంగా వారు ఏదైతే తెలుసుకోవాలని భావిస్తారో అది తెలుసుకునేంత వరకు ఊరుకోరు. ఇదిగో ఇక్కడున్న బాబును చూడండి, ఏం చేస్తున్నాడో తెలుసా? షాప్ ఓనర్ను కాళ్లు పట్టుకుంటూ బతిమలాడుతున్నాడు. తను షాప్లోకి వచ్చి 2 బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేసి ఎవరికీ తెలియకుండా వెళ్లిపోవాలని ప్రయత్నించగా అతన్ని పట్టుకున్నాడు ఓనర్. దాంతో తను దొంగిలించినవన్నీ ఇచ్చేస్తానని, తనను వదిలిపెట్టమని, తన తండ్రికి తెలిస్తే చంపేస్తాడని, కాళ్లు పట్టుకుంటానని ప్లీజ్ అంటూ ఎంతగా బతిమలాడుతున్నాడో చూడండి. ఆ పిల్లవాడిని ఏడవడం బతిమలాడడం వీడియో తీస్తూ తన తండ్రికి చెప్తానని బెదిరించడంతో అతను వద్దని బతిమలాడగా, నేను తప్పు చేశాను, దొంగతనం చేశాను అని చెప్పమని ఒప్పుకోమని చెప్పగా ఆ బాబు అదే విధంగా ఒప్పుకోవడం, వెంటనే షాప్ ఓనర్ నీ గురించి మీ తండ్రికి చెప్పేదే అంటూ బెదిరించడం, మళ్ళీ ఆ కుర్రాడు తన చేతిలోన్న బిస్కెట్ ప్యాకెట్ను అతని దగ్గర పెట్టేసి నాకు నీది ఏది వద్దు, దయచేసి మా ఇంట్లో చెప్పకు, మా నాన్నకు తెలిస్తే అస్సలు ఊరుకోడు అంటూ ఏడవసాగాడు. ఆ షాప్ ఓనర్ సరే వెళ్ళు అంటూ అతన్ని పంపించేసినా చూసారుగా ఏం చేశాడో? తన ఫేస్బుక్ అకౌంట్లో ఈ వీడియోను పోస్ట్ చేసి ఈ అబ్బాయి మా షాప్లో దొంగతనం చేస్తూ దొరికిపోయాడు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ఒకసారి ఊహించుకుని చూడండి. ఈ షాప్ ఓనర్కు ఎవరైనా స్నేహితులు ఆ బాబు తండ్రికి కూడా తెలిసిన వారైతే వారు ఆ విషయాన్ని ఆయనకు చెప్తే ఆయన ఈ వీడియో చూసి ఆ పిల్లోడిని ఏమైనా చేయొచ్చు. కోపం మనిషిని ఏం చేస్తుందో ఏం చేయిస్తుందో ఎవరికీ తెలియదు కదా. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.